వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. బీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా ఉన్న హరీష్ రావు ఇప్పుడు తన కామెంట్స్ తో గులాబీ పార్టీకి కొత్త చిక్కులు తెస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సవాళ్లు, ప్రతి సవాళ్లు బీఆర్ఎస్ ను మరింత ఇరకటంలో నెట్టుతోందా? కాంగ్రెస్ ఇమేజ్ ను పెంచేలా ఈ వ్యవహారం మారుతోందా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలవాలనే టార్గెట్ తో సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రచారంలో దూకుడు పెంచారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను భుజానికెత్తుకున్న రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ కాంగ్రెస్ కేడర్లో జోష్ పెంచుతున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో ఆయన పాల్గొని విపక్ష బీఆర్ఎస్, బీజేపీలను టార్గెట్ చేస్తున్నారు. తనదైన పంచ్ డైలాగులతో హీట్ పుట్టిస్తున్నారు. ప్రత్యర్థులకు సవాళ్లను విసురుతూ సొంత పార్టీ నేతల్లో ఆత్మస్థైర్యం పెంచుతున్నారు. ఎన్నికల వేళ 2 లక్షల రైతు రుణమాఫీ ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. డిసెంబర్ 9నే రైతు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి రేవంత్ సర్కారు మాట తప్పిందంటూ బీఆర్ఎస్, బీజేపీలు ప్రచారాన్ని మొదలుపెట్టాయి. విపక్షాలకు ఛాన్స్ ఇవ్వకూడదని భావించిన రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతామని భద్రాద్రి రామయ్య సాక్షిగా హామీ ఇచ్చారు. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాలు విసరడంతో రుణమాఫీ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. తమకు నమ్మకం లేదన్న మాజీ మంత్రి హరీష్ రావు ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయకపోతే పదవికి రాజీనామా చేస్తావా అని రేవంత్ కు సవాల్ విసిరారు. హరీష్ రావు సవాల్ చేయడంపై స్పందించిన రేవంత్ రెడ్డి 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతానని స్పష్టం చేశారు. డెడ్ లైన్ లోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని మూసేస్తావా అంటూ హరీష్ కు ప్రతి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నట్టు హరీష్ రావు తాజాగా ప్రకటించారు. ఒకేసారి మొత్తం రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, లేదంటే ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా అంటూ ప్రతి సవాల్ విసిరారు. అయితే రేవంత్ రెడ్డి, హరీష్ రావు సవాళ్లు, ప్రతి సవాళ్ల వ్యవహారం బీఆర్ఎస్ ను డిఫెన్స్ లోకి నెడుతోందన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ మేనిఫెస్టో హామీల కంటే రేవంత్ డైలాగులే జనంలోకి బలంగా వెళుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతు బంధుపై అతిగా ప్రచారం చేసుకుని నష్టపోయిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ ను ఎరకట్టంలోకి నెట్టేయాలని భావించిన రుణమాఫీని ప్రచారాస్త్రంగా మార్చుకుంది. కానీ అది బెడిసి కొడుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసే రోజుల్లో రైతు బంధు వేసి రైతులను తమ వైపు తిప్పుకోవాలని బీఆర్ఎస్ భావించింది. రైతు బంధు విడుదలకు అనుమతి రావడంతో ఈ విషయంపై హరీష్ రావు అత్యుత్సాహం ప్రదర్శించడం, రైతు బంధు విడుదలకు ఈసీ బ్రేక్ వేయడం జరిగిపోయాయి. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా రైతు బంధుపై బీఆర్ఎస్ ప్రచారం చేసుకోవడంతో రైతు బంధు నిలిచిపోయిందని రేవంత్ ఎదురుదాడి చేశారు. ఇది బీఆర్ఎస్ కు తీవ్ర నష్టం చేసిందని కేసీఆర్ కూడా హరీష్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే తరహాలో లోక్సభ ఎన్నికల ముంగిట రుణమాఫీపై సవాల్ చేసి రేవంత్ రాజకీయానికి హరీష్ డిఫెన్స్ లో పడ్డారన్న వాదనలు వినిపిస్తున్నాయి. దాంతో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ బీఆర్ఎస్ పార్టీకి ట్రబుల్ మేకర్ గా మారుతున్నారా అనే చర్చ ఆ పార్టీలో మొదలైంది.